టుడే రెసిపీ వచ్చేసి పప్పాయ ఫ్రై. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నెల్లూరు స్పెషల్ రెసిపీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పప్పాయ ఫ్రై అనమాట. ఈ పప్పాయ ఫ్రై ఎలా చేయాలనేది నేను మీకు వీడియోలో షేర్ చేస్తాను. సో రెసిపీ చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. సో లైక్ చేయకుండా మన ఈ పప్పాయ ఫ్రై ఎలా చేయాలనేది మీకు షేర్ చేస్తాను. సో ఇక్కడైతే మనకి పప్పాయ ఫ్రై అంటే చాలామందికి తెలియదు అనమాట. ఇక్కడ నేనైతే పచ్చిది తీసుకున్నాను పప్పాయ ఫ్రై చేసుకోవడానికి. సో ఇదైతే మనకి చాలా హెల్దీ అనమాట. చాలామందికి పప్పాయ ఫ్రై చేసుకోవడం రాదు కదా. సో నేనైతే మీకు వీడియో మొత్తం లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పుడైతే నేను పప్పాయని కట్ చేసుకొని చూపిస్తాను. ఇక్కడ నేను కొంచెం పెద్దగా ఉన్న పప్పాయని అయితే తీసేసుకున్నాను. ఇక్కడ పప్పాయకి కొంచెం ఘాట్లు పెట్టేసుకుందాము. మనకి పప్పాయలో నుంచి పాలు అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది కదా. సో అవి మొత్తం పోవడానికి నేనైతే ముందు పప్పాయని అయితే కట్ చేసి చూపిస్తున్నాను. ఇలా సైడ్ కట్ చేసుకున్న తర్వాత మనకి అలా కొంచెం ఘాట్లు పెట్టేసుకుంటే పప్పాయలోంచి మిల్క్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. సో వీడియోలో చూపిస్తున్నాను కదా. సో ఈ విధంగా అయితే చేయండి. కావాలంటే మీరు డైరెక్ట్గా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే ముందుగా ఘాట్లు పెట్టేసుకొని ఈ పప్పాయలో ఉండే మిల్క్ అంతా బయటకు వెళ్ళేలాగా చేస్తున్నాను అనమాట. ఈ పప్పాయ రెసిపీ అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే మనకి చాలా అంటే చాలా హెల్దీ కూడా అనమాట. సో ఇప్పుడైతే మిల్క్ మొత్తం బయటకు వచ్చేసాయి కదా. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చేయండి. చాలామందికి పప్పాయ కర్రీ తినడం అంటే ఇష్టం ఉండదన్నమాట. చేదుగా ఉంటుంది అనుకుంటారు. సో అలా ఏముండదు, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను మిల్క్ మొత్తం తీసేసిన తర్వాత దీనిపైన పొట్టునైతే తీసేసుకుంటున్నాను. పిలప్ చేసేసుకుందాము మొత్తం పప్పాయని. పప్పాయ అనేది మనకి హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఇది చిన్నపిల్లలకు కూడా పెడితే చాలా బాగుంటుంది. అసలు చేదు అనేది లేకోకుండా చేసుకోవచ్చు అనమాట. మనకి పైన పొట్టు అనేది తీసేస్తే పప్పాయ మాత్రం మనకి చాలా తీయగా ఉంటుందన్నమాట ఈ కర్రీ అనేది కూడా. సో మొత్తం నేనైతే పిలప్ అయితే చేసేస్తున్నాను పప్పాయని. కొంచెం టైం అనేది ఎక్కువగా పడుతుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడైతే చూడండి, మనకైతే పప్పాయ మొత్తం పిలప్ చేసేసుకున్నాను. దీనిపైన ఒకసారి వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను కట్ చేసి చూపిస్తున్నాను. చూడండి, మనకి పప్పాయ మొత్తం పిలప్ చేసుకున్న తర్వాత సొరకాయ లాగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు పప్పాయని కట్ చేసిన తర్వాత ఇక్కడ నాకు వైట్ కలర్ గింజలు వచ్చాయన్నమాట. మనకి పప్పాయలో ఎప్పుడు బ్లాక్ కలర్ గింజలనే ఎక్కువగా చూసుంటాం కదా. ఇందులో మాత్రం మనకి వైట్ కలర్ గింజలు అయితే వచ్చేసాయి. ఇప్పుడైతే మనం ఈ గింజలను అయితే మొత్తం తీసేసుకొని దీన్ని కట్ చేసుకుందాము. చాలా వచ్చేసాయి అన్నమాట. కొంచెం పెద్ద పప్పాయ తీసుకున్నాను కదా, ఎక్కువగా గింజలు ఉన్నాయి. సో లోపల కూడా కొంచెం కట్ చేసుకుందాము. మనకి గింజలు అనేది లేకోకుండా ఉండాలి కదా. పైన తోలు అనేది తీసేసుకొని నేను కట్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా తీసేసుకుంటే మనకి పైన ఉన్న తోలు కూడా తీసేసుకోవచ్చు అనమాట. కావాలంటే ఉంచుకోవచ్చు, గింజలను తీసేసుకుంటే సరిపోతుంది. నేనైతే పైన తోలను కూడా తీసేసుకుంటున్నాను. ఇలా గింజలు తీసేసుకొని వాష్ చేసేసుకొని ముక్కలుగా కట్ చేసుకుందాము. సో చూడండి, మనకైతే ముక్కలు కట్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను. మనకి సొరకాయ ముక్కలు టైప్లో వస్తాయి అన్నమాట. మనకి పప్పాయ ముక్కలు ఈ విధంగా అయితే ఉంటాయి. ఇప్పుడైతే మనం దీన్ని పక్కన పెట్టేసుకొని కర్రీని అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇప్పుడు ఒక బౌల్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకుందాము. ఈ కర్రీలోకి అయితే మసాలా రెడీ చేసేసుకుందాము. మసాలా అంటే మనం ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు అనమాట. సో మొత్తం మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ 4-5 ఎండుమిర్చి, అలాగే 1 కప్పు వరకు పల్లీలు, 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు, 2 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని మొత్తం వేపేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మాడిపోకుండా వేపేసుకోవాలన్నమాట. మీ దగ్గర నువ్వులు లేకపోతే పుట్నాల పప్పును కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ పుట్నాల పప్పులను కూడా యాడ్ చేసుకుంటున్నాను. నువ్వులు అనేది ఆప్షన్ మాత్రమే. సో ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. సో మీరు డైరెక్ట్గా పల్లీలలో కొంచెం కొబ్బరి వేసుకొని కూడా, ఎండుమిర్చి వేసేసుకొని కూడా ఈ పౌడర్ని రెడీ చేసుకోవచ్చు అనమాట. సో నా దగ్గర ఉన్నాయని ఇవి వేసుకుంటున్నాను. కొంచెం టేస్ట్ అనేది ఎక్కువగా వస్తుందన్నమాట. సో ఇలా అయితే వేపేసుకున్న తర్వాత వీటిని అయితే పూర్తిగా చల్లారనిద్దాం. మాడిపోకుండా వేపేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను కదా. కొంచెం వీటిని 5 మినిట్స్ వరకు చల్లారిన తర్వాత ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసేసుకోవాలి.
ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇందులోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా తీసుకున్న తర్వాత వీటిని అయితే మనం పూర్తిగా చల్లారనిద్దాము. దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని కర్రీ స్టార్ట్ చేసేద్దాము. ఇప్పుడైతే నేను ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. మనకి కర్రీకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మనకి ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుందన్నమాట. కొంచెం పప్పాయ ముక్కలు కూడా ఎక్కువగా ఉన్నాయి కదా, సో ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి అయితే మనం 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు ఇలా పోపుని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా పోపుని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుందాము. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుందాము. సో ఇక్కడ నేను సెల్ అనేది రివర్స్గా పెట్టేశాను. సో అందుకని ఫ్రంట్ వీడియో తీయడం వల్ల మనకి ఇలా వచ్చిందనమాట. సో బ్యాక్ కెమెరా కాకుండా మన ఫ్రంట్ వీడియోతో తీసుకున్నాను. అలాగే ఇందులోకి పచ్చిమిర్చిని, కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందాము, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. సో ఇలా కలిపేసుకున్న తర్వాత మనకి ఇవి ఫ్రై అయ్యేలోపు మనం గ్రైండ్ చేసేసుకుందాము పల్లీలని. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి కొన్ని 4-5 వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పొట్టు తీయకుండానే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వెల్లుల్లి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసేసుకుందాము. సో చూడండి, మనకైతే గ్రైండ్ అయిపోయింది కదా పౌడర్ లాగా. ఇలా తీసుకున్న తర్వాత ఈ మసాలాని పక్కన పెట్టేసుకొని మనకి ఆనియన్స్ని ఫ్రై అయిపోయిన తర్వాత ఒకసారి కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పసుపుని అయితే యాడ్ చేసుకుందాము. సో మీ కర్రీకి సరిపడినంత పసుపుని అయితే యాడ్ చేసుకుందాము. ఇలా పోపులో పసుపుని యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్న పప్పాయ ముక్కలను అయితే ఈ పోపులోకి అయితే యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడైతే మనం ఇందులోకి యాడ్ చేసుకుందాం మొత్తం. మనకి పప్పాయలో ఉంచి వాటర్ అంతా రిలీజ్ అవ్వాలన్నమాట. ఈ వాటర్ అంతా రిలీజ్ అయ్యి బాగా ఫ్రై అయిపోవాలి. మనం ఎక్కడా కూడా వాటర్ని యాడ్ చేసేసుకోకుండా ఇలా ఆయిల్లోనే బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసేసుకోవాలి. చాలా సింపుల్గా ఉంటుంది కర్రీ, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కొంచెం టైం అనేది ఎక్కువగా పడుతుంది. సో ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసేసుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ మూత పెట్టేసుకొని బాగా ఫ్రై చేసేసుకుందాము. మనకి ముక్కలు అనేవి మెత్తగా అయిపోవాలి కదా, సో అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత సో చూడండి, మనకి కర్రీ మొత్తం బాగా మగ్గిపోయింది కదా. ఈ ముక్కలు మొత్తం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తాయన్నమాట. సో చూడండి, మనకైతే ఆలు ఫ్రై ఎలా వస్తుందో అలా వస్తుందన్నమాట. ఈ పప్పాయి ముక్కలు ఫ్రై చేసుకునేటప్పుడు కూడా ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి మనం కారంని యాడ్ చేసుకుందాము. కారం అనేది 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందన్నమాట. మనం ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాం కదా మసాలాలో, సో కారం 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాము, కారం సాల్ట్ పట్టేలాగా. సో ఈ విధంగా అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి. మూత పెట్టేసుకొని దీన్ని కూడా ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్న మసాలాని యాడ్ చేసుకుందాము. సో చూడండి, ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మసాలా మొత్తం యాడ్ చేసుకొని
బాగా కలిపేసుకోవాలి. మనకి ఈ మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసేసుకుంటే మనకి వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు. ఫైనల్లీ కొంచెం గరం మసాలా అయినా కానీ ధనియాల పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ధనియాల పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ధనియాల పౌడర్ లేకపోతే మనం ఫ్రై చేసుకునేటప్పుడే అప్పుడు కొంచెం ధనియాలు వేపేసుకొని పౌడర్ చేసుకుంటే సరిపోతుందనమాట మన మసాలా రెడీ చేసుకునేటప్పుడు. సో ఇలా వేసుకున్న తర్వాత ఫైనల్ కొత్తిమీర వేసేసుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. సో మీ దగ్గర మసాలా ఏది ఉన్నా కానీ వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మూత పెట్టేసుకొని మనకి వెల్లుల్లి ఫ్లేవర్ అనేది బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము. సో 5 మినిట్స్ తర్వాత చూద్దాం మన కర్రీ అయితే రెడీ అయిపోయిందా అనేది. ఒకసారి అయితే కలిపేసుకుందాము. మనకి ఫ్రై చేసుకునే కొద్దీ మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనమాట. సో ఇప్పుడైతే మనం కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మనం వేరొక బౌల్లోకి తీసేసుకుందాం. సో అంతే, మనకి పప్పాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకొని టేస్ట్ చేసి చెప్తాను ఎలా వచ్చింది అనేది. మనకి కర్రీ అనేది ఇలా ఒక బౌల్లోకి తీసేసుకున్న తర్వాత మన కర్రీ మనకి సేమ్ ఆలూ ఫ్రై లాగే ఉంటుందన్నమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి. పచ్చి బొప్పాయితో ఫ్రై చేసుకోవడం అంటే చాలా బాగుంటుంది. సో చూసారు కదా మన కర్రీ ఎలా వచ్చింది అనేది. ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంది. సో ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందనేది. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు అనమాట ఈ పచ్చి బొప్పాయ కర్రీ అనేది. సో చాలా అంటే చాలా బాగుంది. ఫ్లేవర్ వచ్చేసి అయితే నాకు మటన్ కర్రీ టైప్లో వచ్చేసింది అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి, వాచ్ చేయండి. సో ఇక్కడైతే నేను మళ్ళీ తింటున్నాను అనమాట. కర్రీ మాత్రం చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకున్నాం కాబట్టి. సో మన రెసిపీ మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ కొట్టండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రెసిపీస్ అయితే నేను డైలీగా అప్లోడ్ చేస్తూ ఉంటాను, వాచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ బాయ్.